వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో గీతా సారం. నేను నాగరాజ్. భగవద్గీత మనకెందుకు? భగవద్గీత అంటే ఏంటి? యవ్వనం అంతా అయిపోయిన తర్వాత చదువుకోవలసిన పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? అది కేవలం హిందువులదా? పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు, అవన్నీ అపోహలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్న వయసులోనే అది జరగాలి. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. కురుక్షేత్ర మహాసంగ్రామంలో మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాసారాన్ని బోధించాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ గీతోపదేశం ఎంతో మందిని ప్రభావితం చేసింది, చేస్తోంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. 2030 కల్లా మన దేశ జనాభాలో 55% మంది యువతే ఉంటారు. వాళ్లంతా 25 ఏళ్ల లోపువారు. వారు విజ్ఞానవంతులైతేనే దేశం పురోగమిస్తుంది. వారు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి, విశిష్టమైన వ్యక్తులుగా రూపుదిద్దుకోవడానికి భగవద్గీత అడుగడుగునా సాయపడుతుందని చెప్తున్నారు వేదాంత విజన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు జయరోకు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా. ప్రాచీన భారత విజ్ఞానాన్ని ఆధునిక పోకడలో యువతకు అందించడానికి గీతాసారాన్నే ప్రముఖులు, మహానుభావులు ప్రబోధిస్తున్నారు. యువతరములో స్ఫూర్తి నింపటానికి, కొత్త ఉత్సాహాన్ని ఎక్కించడానికి గీతోపదేశం ఆక్సిజన్లో ఉపయోగపడుతోంది. బలమైన విలువల పునాదులపైనే బలమైన వ్యక్తిత్వం నిలబడుతుందని చెబుతూ మంచి వ్యక్తిత్వాలను ఆవిష్కరించడంలో భగవద్గీత నేటి తరానికే కాదు, తరతరాలకు ఆక్సిజనే. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఇక గీతాసారం ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రతినిధులు వచ్చారు. ముందుగా నరోత్తమ్ దాస్ గారు నమస్తే అండి. అదేవిధంగా కేశవదాస్ గారు మీకు కూడా స్వాగతం అండి. మరోవైపు మూర్తి గారు దర్శనం పత్రిక ఎడిటర్ జిల్లెల మూడు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మూర్తి గారు. హలో, నమస్కారం మూర్తి గారు. హలో, నమస్తే. నమస్తే మూర్తి గారు, ముందు ఒక్కసారి మన ఇస్కాన్ ప్రతినిధుల దగ్గరికి వెళ్దామని నరోత్తమ్ దాస్ గారి దగ్గరికి వెళ్దాం. నరోత్తమ్ దాస్ గారు, ఈరోజు భగవద్గీత అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి రోజు, దానికి సంబంధించి ఆవిర్భవించినటువంటి రోజు. అసలు భగవద్గీత ఎందుకు గొప్పది? ఇక భగవద్గీత దేవాది దేవుడైనటువంటి భగవంతుని యొక్క ముఖార విందం నుంచి స్వయంగా చెప్పబడినది. ఇక భగవద్గీత అర్జుని యొక్క అజ్ఞానంను తొలగించడానికి చెప్పబడినది, ఆయన యొక్క సంశయములన్నీ కూడా తొలగించడానికి. అండ్ కేవలం అర్జుని కోసమే కాకుండా ఇక సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు. నేనెవరు, ఈ యొక్క జీవిత లక్ష్యమేమి, నేను ఏ విధంగా ఆనందంగా ఉండాలి, ఎంతోమంది బాధలతో కష్టాలతో అనుభవిస్తూ వాళ్ళ యొక్క నిజమైనటువంటి జీవిత లక్ష్యాన్ని తెలుసుకొనక అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారు. సో అట్లాంటి అయోమయమైనటువంటి కష్టతరమైనటువంటి యొక్క బద్ధ జీవులను రక్షించడానికి ఒక దేవాది దేవుడు ప్రత్యక్షంగా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి దిగివచ్చి ఈ యొక్క వాంగ్మయం యొక్క సారాంశం అంతా కూడా ఈ యొక్క భగవద్గీతోపనిషత్తు అని చెప్పబడుతున్నారు. అన్ని ఉపనిషత్తుల కంటే కూడా ఉన్నతమైనటువంటిది. ఈ యొక్క భగవద్గీత యొక్క ఉపదేశం ద్వారా వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వేసి తిరిగి మన యొక్క సహజమైనటువంటి సంబంధాన్ని భగవంతునితో నెలకొల్పుకోవడానికి, నిత్యంగా ఆనందంగా ఉండడానికి
ఈ యొక్క భగవద్గీత ఉద్దేశించబడింది. ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ఇప్పుడు చూస్తున్నాం భగవద్గీతకి సంబంధించి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా మందికి అవగాహన ఉండడం లేదు. అసలు భగవద్గీత సారాంశం ఏం చెబుతుంది, ఇప్పుడు యువతకు ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది? భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు. భగవద్గీత యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అంతరించిపోతున్నటువంటి ద్వాపర కోసం కాకుండా అవతరించబోతున్నటువంటి కలియుగంలో దేవుడు లేడంటూ ప్రారంభమయ్యే మనబోటి ఈ జాతికి భగవత్ శక్తిని నిరూపణ చేయటానికి, భగవంతుణ్ణి మన యందు నిలుపుకొని దానిని గుర్తించటానికి 18 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలు కర్మయోగమని, మధ్య 6 భక్తి యోగమని, చివరి 6 జ్ఞానయోగమని, 3 6 18. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల ద్వారా మనిషిగా జీవించటానికి కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక సంపదని యోగేశ్వర కృష్ణుడు ఇచ్చాడు. అందుకనే నారాయణేన స్వయం, కృష్ణుడు చెప్పలేదు, నారాయణుడు చెప్పాడు. కృష్ణుడు అంటే దేహధారి అయినటువంటి కృష్ణుడు, యోగేశ్వరుడు అంటే యోగానికి పతాక స్థాయికి వెళ్ళినటువంటి ఒక విరాణ్మూర్తి. మళ్ళీ మానవ దేహంలో వచ్చినందుకు అర్జునుడిని అడ్డం పెట్టుకొని చాలా చక్కగా ఈనాటి ఈ 4,32,000 సంవత్సరాల కలియుగానికి కూడా ప్రబోధాత్మకమైనటువంటి రసాత్మక గీతని ఆవిష్కరించాడు. ఒకసారి అంతేకాదు సార్, కృష్ణ కిషోర్ దాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఆధ్యాత్మిక కిషోర్ దాస్ గారు, కృష్ణ కేశవ దాస్ గారు, మీరు ఈరోజు చూస్తున్నారు, మీరు చాలా చిన్న వయసులో కనిపిస్తున్నారు. సో ఎందుకు మీరు అసలు ఈ గీత సారం గురించి కానీ లేకపోతే గీతకి సేవ చేయాలని మీరు అనుకుంటున్నారు అసలు? భౌతికంగా చూసినప్పుడు భగవద్గీత యొక్క ముఖ్యత్వం అనేది యవ్వనం నుంచే, ముఖ్యంగా చెప్పాలంటే 5 ఏళ్ల వయసు నుంచే దాని యొక్క ముఖ్యత్వం గురించి తెలుసుకోవాలన్నమాట. సో మనం అకాడమిక్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చిన్నప్పటి నుంచి అందరూ తెలుసుకొని ఉంటే ఈ భౌతికంగా అందరూ యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ఇలాంటి మనం చూస్తున్నాం ఏదైతే జరుగుతున్నాయో యవ్వనంలో, ఈ రేప్స్ కానీ ఇవన్నీ జరగవు అన్నమాట. నరుత్తం దాస్ గారు, మీరు ఎన్నాళ్ళుగా ఈ రంగంలో ఉన్నారు, మీరు అసలు భగవద్గీత చెప్తున్నప్పుడు ఇప్పుడున్న సమాజం ఎంతవరకు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉంది అసలు? నేను ఇక ఇస్కాన్ ఉద్యమంలో ఇక పూర్తి బ్రహ్మచారిగా ఒక 13 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో ఇక ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పరిగెడుతున్నారు ఏ విధంగా నేను ఆనందించాలనేసి. బట్ ఇప్పుడు చూస్తే కానీ 100 మనుషుల్లో 99% స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, రకరకాలైనటువంటి సమస్యల్లో ఉన్నారు. ఎవరికి నిజమైనటువంటి ఆనందం అనేది లేదు. సో ఇప్పుడు నా యొక్క జీవితంలో 13 సంవత్సరాల నుంచి ఒక భగవద్గీతను ఆచరిస్తున్నాను. సో ఈ భగవద్గీతను ఆచరించడం ద్వారా వచ్చే ఆనందం కొన్ని కోట్ల రేట్లు కొన్ని కోట్ల రేట్లు ఈ భౌతికమైనటువంటి ఆనందం కంటే ఉన్నతమైందన్నమాట. సో ఎవరైతే భ్రాంతిలో, ఇప్పుడు చెప్పాం కదా ఇంతకుముందు, అజ్ఞానం వల్ల ఈ ఆనందిస్తానని అనుకుంటారు ఇక్కడ భౌతికమైనటువంటి జనులు, బట్ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. బట్ ఎంతోమంది జనులు ఆక్రోశంతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఆనందం కోసం. బట్ ఎవరైతే ఇక భగవద్గీతను ఆచరిస్తారో వాళ్ళ జీవితంలో ఆనందాన్ని వాళ్ళు చూడొచ్చు. వాళ్ళ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని, భగవంతునికి సేవ చేయడం అనే స్వరూపాన్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. మూర్తి గారు, మొత్తం భగవద్గీత మొత్తం మీద ఏది ఇంపార్టెంట్, ఏది బాగా ఉపయోగపడుతుంది అనేదాన్ని చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజం ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం భగవద్గీత ఎలా ఉపయోగించుకోవాలి? భగవద్గీతని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ జీవితాన్ని స్పష్టంగా అనుభవించగలుగుతారు. మనం ఎక్కడి నుంచి, ఏ జిల్లెలమూడి నుంచి మాట్లాడుతున్నామో అమ్మ ఓ మాట అన్నది, అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు అని ఓ మాట చెప్పింది. ఇది శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి గీతాసారంలో అతి కీలకమైనటువంటి సన్నివేశం. అట్లాగే ఈవేళ ఇస్కాన్ సోదరులు చెప్పినట్లుగా ప్రపంచం అతలాకుతలమైంది. ఇప్పుడే ఏం చూసాం, 5,400 ఏళ్లకే ప్రపంచం ఇట్లా ఉన్నది. ఇంకా 4,27,000 సంవత్సరాలు వెళ్ళాలి. అంటే మానవ దేహం తీసుకొని మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు యవ్వనారంభ వేళకి ఒక ఉన్నతుడైనటువంటి యువకుడుగా తయారు కావాలి అంటే కర్మ, అంటే ఏ పని చేస్తున్నామో దాని యందు లక్ష్యం ఉండాలి, గమ్యం ఎరగాలి, స్పష్టత ఉండాలి. తనలో ఉన్న ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులు సర్వం ఒక్క చోట త్రిపుటీకరణం చేసి చాలా ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా, మెడిటేటివ్గా దాన్ని కనుక అచీవ్ చేయగలిగినట్లయితే
ప్రాయం నుంచి 96 ఏళ్ల ప్రాయం వరకు పరమాద్భుతమైన జీవితాన్ని గడపగలడు. ఓకే. ఇది ఒకటి. అయితే ఈవేళ గీత కేవలం డిప్రెషన్ తగ్గించడానికో మరొక మానసిక రోగం పోగొట్టడానికో వచ్చినటువంటిది కాదు. ఇది ఆత్మానాత్మ విచారణ, జీవితాన్ని అనేక పార్శ్వాలలో 360 డిగ్రీలలో స్పృశించి తడిమి అనుభవించి ఆనందించి అనుభూతి చెంది దానిలో నుంచి ఆ రసామృతాన్ని గ్రోలటమే దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఓకే. మనిషికి స్పష్టత లేనప్పుడు ఏ యోగంలోకి వెళ్ళండి మీకు ఒక దిశానిర్దేశం దొరుకుతుంది, మార్గోపదేశం జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా గీత అనేటువంటి ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా, చాలా రేషనల్గా, చాలా సైంటిఫిక్ టెంపర్మెంట్తో చదవాలి. ఇక గీతా సారానికి సంబంధించి కాబట్టి మరింత డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి.